రిప్రజెంటేటివ్స్. రాజకీయ పార్టీలుగా కక్ష ధోరణి అనేది ఒకటి కొనసాగుతూ ఉంది. ఇది కూడా డెమోక్రసీకి ఎంతవరకు తింటారు? ఏ కక్ష అయినా ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేయదు. ఎనీ టైప్ ఆఫ్ కక్ష, ఏ పార్టీకి? ఏ పార్టీ, ఇండివిజువల్ కూడా. ఇప్పుడు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, లాస్ట్ ఎన్నికల్లో పేర్లు అక్కర్లే, ఏదైతే వ్యక్తిగత మా తడాకా చూపించుతారన్నారు. ఎన్నికలు అయిపోయి ఏడుస్తూ ఉన్నారు మా తడాకాలు చూపించి, మాకు ఇది లేదు అది లేదు ఇదంతా అని. తడాకాలు చూపించడానికి ఎన్నికలు కాదు, మన భవిష్యత్ ఏంటి రైట్ ఆలోచన చేయడానికి, చేసి మంచి నిర్ణయానికి వచ్చి మన భవిష్యత్కి మనం నిర్ణయం తీసుకోవడానికి మనకు ఒక అవకాశం. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, ఏదైనా మనకి మన భవిష్యత్ ఏంటి మన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మీరు నాన్ డెమోక్రటిక్ నిర్ణయాలు తీసుకున్నారనుకో, మీరే ప్రైస్ పే చేయాలి. మాకు నవరత్నాలు అన్నారు, దాంట్లో రత్నం అంచుల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని. ఇప్పుడు అవుతుందా? 25 years అమ్మేసి పారేస్తారు, 20 or 25 years. సో మీకు ఇంటెన్షన్ ఉందా లేదా ఏంటి ఇదంతా? దిస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్. ఇప్పుడు ఎప్పుడైనా ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టడం విన్నామా? స్కూల్ భవనాలు కానీ, మా ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కువగా ఇవి, ఏదైతే విశాఖపట్నం టౌన్లో ఎక్కువగా తాకట్టు పెట్టారు. ఏంటి తాకట్టు? ప్రజా ఆస్తులు. దిస్ ఇస్ హౌ వీఆర్ రన్నింగ్. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ డెమోక్రటిక్. గతం చేసిన అప్పులు, ప్రభుత్వం చేసిన అప్పులు, అది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇట్లా పబ్లిక్ని ముంచడానికి పనికి వస్తుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు? వెన్ యూ టేక్ అ లోన్ సే టు జనరేట్ అ అసెట్ విచ్ విల్ గివ్ అ రిటర్న్ టు ద పీపుల్. ఇప్పుడు మాకంతా గమ్మత్తైన విషయాలు. మనకి మన రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎగ్జాంపుల్, కట్టడం ప్రారంభించారు, పూర్తయ్యేసరికి ఎన్ని ముఖ్యమంత్రులు మారుతా, ఎన్ని గవర్నమెంట్లు మారాయి, కానీ ఏదైనా నాశనం చేస్తారా? మొన్న ఎగ్జాంపుల్ తీసుకో, మన పోలవరం పార్లమెంట్ ఆన్సర్. వేర్ ఆర్ వి హెడింగ్? రికార్డ్ బ్రేక్స్ అవుతున్నాయి. ఎక్కడ అవుతున్నాయి? ఎక్కడ జరగకూడదు అక్కడ అవుతుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్, బెయిల్పై ఇన్ని సంవత్సరాలు ఉన్నారు బయట. ఈ అట్లీస్ట్ ముఖ్యమంత్రి అయ్యే ముందని వారానికి సంతకం పెట్టేవారు. ఏం సాధించామంటే 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి వారానికి సంతకం లేకుంటే సాధించాం. అది ప్రజలకి పనికొచ్చే సాధన ఏంటి? వాట్ ఈస్ ఇట్? సో ఇలాగ నవ్వుల పాలు అయిపోయి ఉన్నామా రాష్ట్రంలో అన్ని పరిస్థితులు అనేది మాకు కనిపించుతుంది. సార్, అదే ప్రశ్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా జైలుకి వెళ్ళాడు, బెయిల్ తీసుకుని ఉన్నాడు కదా అనేది ప్రశ్న, అది వాళ్ళ వైపు నుంచి వినిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు దొంగతనం చేశారా? మీరే జైల్లో పెట్టారు, 52 రోజులు జైల్లో పెట్టారు. మీరు కోర్టుకి ఏమన్నారు తర్వాత? మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము మీకు సమర్పించడానికి టైం కావాలి, ఇంకా అంతవరకు జైల్లో ఉంచారు. అదే కదా మీరు చేస్తుంది. జగన్ జైలుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారండి?
మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారండి? మహాత్మా గాంధీ జైల్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. దొంగతనాన్ని పట్టుబడి జైల్లో ఉండి బెయిల్పై రాలే బయట. దట్స్ అ డిఫరెన్స్. మన దేశంలో చాలామంది మాజీ ప్రధానమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ జైల్లో ఉన్నారు, చంద్రశేఖర్ జైల్లో ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ, ఎమర్జెన్సీ వాజ్పేయి జైల్లో ఉన్నారు. కానీ ఎవరు దొంగతనంపై పట్టుబడి జైల్లో ఉండలే. దట్స్ అ డిఫరెన్స్. అయితే మన ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఒక దొంగని తీసుకొచ్చి పెట్టారు, అనుభవిస్తున్నాం అంతే. సార్ లెట్స్ ఈ మనం ఎన్నికలకి సంబంధించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు వైసీపీ మేము సిద్ధం అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఆయనే నేను రెడీ అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు సంసిద్ధం అవుతాం? ఇంకా మనకి చర్చల్లో ఉన్న వాటిలో నడుస్తూ ఆయన ఉన్నట్టు. సిద్ధంగానే ఉంటాడు, అన్నిటికీ సిద్ధమే. ఆయన సిద్ధంగానే ఉంటాడు, లూటీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ప్రజల్ని ముంచడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు అంతే. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. గవర్నమెంట్కి సంబంధం లేని విషయం 1954లో మా స్వర్గీయ తండ్రి పేద పిల్లలకి భోజనాలు పెట్టాలని ఒక ట్రస్ట్ జనరేట్ చేశారు. 1954లో శ్రీకాకుళం జిల్లాలో భూమి ఉంటే వైజాగ్లో సింహాచలం దేవస్థానంకి ఇచ్చి, ఏంటది ధర్మం, ఇక్కడ విజయనగరంలో చదువుతున్న పిల్లలకి భోజనాలు పెట్టాలి. ఈ గవర్నమెంట్ వచ్చింది, 16 నెలలు ఆపేశారు భోజనాలు. శాంక్షన్ స్ట్రెంత్ ఎంత? 450 మంది పిల్లలు భోజనాలు పెట్టి చదివించారు. దేవుడి పేరులో చేయాలి పని, అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. సింపుల్ థింగ్. అది ఆపేశారు. 450 మందిలో హెచ్చుగా ఎవరు ఉన్నారు అంటే పాపులేషన్ హెచ్ మన ప్రాంతంలో బీసీస్, మరి భోజనాలు ఆపేశారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా ఉంది, ఓకే. గవర్నమెంట్ మనీ కూడా కాదు. అన్న క్యాంటీన్ అట్లీస్ట్ ఏదైనా సబ్సిడీ ఉంటే గవర్నమెంట్ తరఫున దాతలు దొరకకపోతే వచ్చేది. అన్న క్యాంటీన్ ఎత్తేసారు, ఇది కూడా ఎత్తే రిస్టోర్ చేయవలసి వచ్చింది ఆఫ్టర్ ద కోర్ట్స్ దిస్తే. ఇలా నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీ కూడా జరిగినాయి కంటే చేస్తారు. ఇలా సార్ పార్టీకి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు జగన్తో పూర్తి స్థాయి పోటీ అంటున్నారు, మరోవైపు